హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో ప్రభంజనం సృష్టించిన సుమన్ శెట్టి ఎలిమినేటెడ్. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి గైస్. సో సుమన్ అన్న అయితే ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. ఇన్ని వారాలు ఎలా వచ్చాడ్రా అని అనిపించిందా లేదా అని జెన్యున్గా కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామందికి అదే అనిపించవచ్చు సుమన్ అన్న గురించి. కానీ సుమన్ అన్న గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంత సైలెంట్గా ఉండి కూడా, అంత కంపోజ్డ్గా ఉండి కూడా ఇక్కడ వరకు రావచ్చు, మనం ఆడియన్స్ మనసులు గెలుచుకోవచ్చు అని అయితే నిరూపించాడనమాట. సో నెవర్ లైక్ పాత సీజన్స్లో ఇలాంటి కంటెస్టెంట్ని అయితే నేను చూడలేదు. సో ఫస్ట్ టైం ఎవర్ అనమాట. సో మాట్లాడాల్సిన దగ్గరే మాట్లాడతాడు, లేకపోతే స్ట్రాటజికల్గా ఎక్కడ నామినేషన్స్ అక్కడే మాట్లాడతాడు. సో ఓకే, సుమన్ అన్న ఎలిమినేట్ అయితే అయిపోయాడు అనమాట. మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అండ్ ఆల్సో నిన్నటి ఎపిసోడ్ స్టార్టింగ్లో కళ్యాణ్ ఏమన్నా ఓవర్గా రియాక్ట్ అయ్యాడు అని మీకు అనిపించిందా లేదా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే అక్కడ అంత రియాక్ట్ అవ్వాల్సిన పని లేదేమో అని అయితే అనిపించింది. అఫ్ కోర్స్ ఎస్, మీరు కళ్యాణ్ ఫ్యాన్సే, నాకు తెలుసు, కంగారు పడకండి. ఓకే, నేనేం తిట్టట్లా, కాకపోతే రైటా రాంగా అంటున్నా అంతే. ఓట్లేయటం ఆపేయండి అని అయితే నేను చెప్పట్లా. సో ఓట్లేసుకోండి. కాకపోతే నాకెందుకో కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాడు అనిపించింది. రెండు విధాలుగా చూశాను నేను. ఏంటంటే, ఒకటి తనూజ ఎలిమినేట్ అయిపోయిద్దన్న కంగారాది, లేకపోతే ఇంత కష్టపడి నిన్నెందుకు గెలిపియాలి, నీ బదులు ఇమాన్యుయల్ని గెలిపించున్నా సరే ఆయనకన్నా యూజ్ అయ్యేది కదా, ఎవరికి యూజ్ కాకుండా పోయింది అన్న బాధ అనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే తను ఎక్స్ప్రెస్ చేయలేదు అది. అండ్ ఆల్సో హౌస్మేట్స్ అందరూ అర్థం చేసుకున్నారు తనూజ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఏంటంటే, ఇది దీనివల్ల హౌస్లో ఎవరికైనా ఇబ్బంది వస్తుంది అంటే నాకు అది వద్దు అని చెప్పే క్యారెక్టర్. అది మనం త్రూ అవుట్ సీజన్ చూసాం అనమాట. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఒకళ్ళది ఏదైనా సాక్రిఫైస్ చేయాలంటే చేయదు, సాక్రిఫైస్ నువ్వు చేయంటే ముందుకు వచ్చి సాక్రిఫైస్ చేస్తుంది, విచ్ ఈస్ గుడ్ థింగ్ అనమాట. సో అందరిలో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. పాజిటివ్స్ మాత్రం మనం తీసుకుని ముందుకెళ్ళాలన్నమాట. అలా తనుజాలో అదైతే మంచి విషయం. సో తన మైండ్ సెట్ ప్రకారం అయితే తీసుకోలేదనమాట. నాకు అవసరం లేదు సెకండ్ ఫైనలిస్ట్, నేను ఆడియన్స్ త్రూనే వెళ్తానని చెప్పేసి అయితే చెప్పింది, విచ్ ఈజ్ ఓకే. అది ఎమాన్యుయల్ కూడా అదే కన్వే చేశాడు పవన్కి. నెక్స్ట్ పవన్ కూడా అదే, కళ్యాణ్కి పవన్ కూడా అదే చెప్పాడు అనమాట. సో అది తన ఇష్టము, తనేమి తప్పు చేయలేదని చెప్పేసి అయితే చెప్పారు. సో తన ఒపీనియన్లో అది కరెక్టే, రెండూ రైటే. నువ్వు చెప్పింది రైటే, తీసుకున్నా ఓకే, తీసుకోపోయినా ఓకే. కాకపోతే అక్కడ మరీ దారుణంగా 3 లక్షలు బయటికి వెళ్తే ఇవ్వలేవా, అది కొంచెం ఓవర్ బౌండ్ అయిందేమో అని నాకు అనిపించింది. యాజ్ ఎ కళ్యాణ్ ఫ్యానే నేను, కాకపోతే బట్ స్టిల్ ఏంటంటే అలా అనిపించింది అనమాట. అంటే ఆ మాటలు అనకుండా ఉంటే బాగుండేది, బయటికి వెళ్ళాక ఇవ్వలేవా నువ్వు మాకు, సో 3 లక్షలు ఎవరికన్నా ఎక్కువ అని చెప్పేసి అంత ఓవర్ బౌండ్ అవ్వాల్సిన పని లేదని అయితే అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో రేపు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో కూడా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.